చూడండి, ఇండియాకు ఇంధనం లాంటి వాడేవాడు, ఈ దేశ ఖ్యాతిని ప్రపంచాలకు చాటి చెప్పేవాడేవాడు. మరి ఇలాంటి మీ విద్యార్థులే ఇలా డబ్బును వృధా చేసి, నీళ్లను వృధా చేసి, కరెంటును వృధా చేసి ఇలా చేస్తే మన దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ధనాన్ని మీరు ఏం చేస్తున్నారు? గల్లాపేటలోనూ కిడ్ బ్యాంకులోనూ దాచుకుంటున్నారు. అలా దాచుకున్న డబ్బు ఏమవుతుంది? ఇవాళ అంతే ఉంటుంది, రేపు అంతే ఉంటుంది, సంవత్సరమైనా కూడా అలాగే ఉంటుంది. అదే మీరు పోస్ట్ ఆఫీస్లోనో దేంట్లోనో ఆదా చేసుకుంటే ఏమవుతుంది? ఏంట్రాకి ఈ విధంగా ఈ డబ్బులు మొత్తం వేస్ట్ చేస్తున్నాం. అదే సేవింగ్స్ చేస్తే నీకు దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా, ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నాం? రైట్, 10th క్లాసు లాస్ట్ డేట్ ఫీజు ఇంకా కట్టని వాళ్ళు ఉన్నారంట. ఇంకా కట్టని వాళ్ళు ఉన్నారు, నిలబడండి. నేను హెచ్ఎం మేడం పిలుస్తుంది. ఏమ్మా ఈరోజు ఫీజు లాస్ట్ డేట్ కదా, ఫీజు కట్టలేదు ఎలా? ఇలా మా లాస్ట్ డేట్ కదా, ఫీజు కట్టకపోతే నీ జీవితం పాడైపోతుంది. నిన్నెవరు పిలిచారు, నువ్వెందుకు వచ్చావు? అతను నా ఫ్రెండ్ మేడం. తన ఇంట్లో పరిస్థితి బాగోలేదు. నేను మా నాన్నగారు ఇచ్చిన డబ్బులు నేను బ్యాంకులో సేవింగ్ చేసుకున్నాను. అందులో పెంచి కొంత డబ్బుని మా ఫ్రెండ్కి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వచ్చాను. చూసావా, సేవ్ చేసుకున్న మనీతో తన ఫీజు తను కట్టుకోవడమే కాకుండా నీ ఫీజు కూడా కడుతున్నాడు. కనుక మీ నాన్నగారు ఇచ్చిన మనీతో నువ్వు జాగ్రత్త చేసుకొని సేవ్ చేసుకుంటే నువ్వు కూడా అబ్బాయిలాగా ఫీజు కట్టుకుంటావు, ఇంకా మంచిగా ఉంటావు.